జలవనరుల నిర్మాణంలో రైతులను భాగస్వామ్యం చేయాలని సీఎంకు సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. అది మంచి ఆలోచనేనన్న ముఖ్యమంత్రి రైతులపై భారం వేయలేమని చెప్పారు. గతంలో మా చిన్నప్పుడు ఏదైనా కాలువలు ఉంటే ఎకరానికి ఒక బస్తా ధాన్యం పెట్టుకుని కాలువలు బాగు చేసుకునేవాడు. ఇవాళ అన్ని ప్రభుత్వం మీద పెట్టి నోట్లో చలువడి పెట్టను అన్నట్టుగా ఉంటున్నారు, కానీ ఎవరు పార్టిసిపేట్ చేయటంలా. ఇవాళ ఏదైతే తమరు 75,000 కోట్ల రూపాయలు దాదాపు ఇన్వెస్ట్మెంట్ అవుతుందని అంటున్నారు, సంవత్సరాల తరబడి పొరగా ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. సారా బ్రాండీలు తాగేవాళ్ళు 20,000 కోట్లు తాగేస్తారు. కనీసం దాంట్లో కొంత పెట్టుబడి ఇటు మార్చి ఈ నీటి వనరులో ఎవరైతే లబ్ధి పొందబోతున్నారో ఆ లబ్ధి పొందే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేదానికి ఏదైనా ప్రయత్నం చేయగలరా అని ఆలోచిస్తారని అడుగుతా ఉన్నాను సార్. మీరు చెప్పింది వాస్తవం. ఇప్పుడు వాళ్ళ మీద భారం వేయలేం, కానీ ఏదో ఒక విధంగా పెట్టుబడి పెట్టి చేయగలిగితే మీరు చెప్పినట్టు 3 times 4 times పెరిగిపోతుంది. ఇది ఇంకా పెరుగుతా ఉంటే ప్రోబిటివ్ కాస్టే మనం చేసే పరిస్థితులు ఉండవు. అది చేయగలిగితే దానిపైన ఆదాయం కూడా అదే మరి పెరుగుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది, పంటలు వస్తాయి, అక్కడి నుంచి దానిపైన జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తే రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేను అందుకే చాలా సార్లు చెప్పింది, దిశ సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, ప్రభుత్వానికి ఎక్కడికక్కడే ఎంపవర్మెంట్ కోసం ఖర్చు పెట్టాలి.